ఈరోజు నేను చూపించబోయే చెట్టు మూలిక ఏదప్ప అంటే చూడండి, మద్ది చెట్టు. దీన్ని అర్జున అని పిలుస్తుంటారు. ఇవంతా తోటంతా మొత్తం అంతా ఇదేనండి. ఇది ఫారెస్ట్లోకి వచ్చాం మనము. మొత్తం ఫారెస్ట్ వాళ్ళు ఈ చెట్టు మూలికలను పెంచుతున్నారు. చాలా వరకు ఈ మద్ది చెట్టు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన సంజీవిని అని కూడా చెప్పచ్చు. కారణం ఏమంటే హృదయాఘాతం అంటారు. మనిషికి వయసు ఎంత ఉంది అని కాదండి, చిన్న వయసులోనే హృదయాఘాతాలు అయిపోతున్నాయి. చాలా వరకు చాలామంది 30 ఏళ్ళు 40 ఏళ్ళకే చనిపోతున్నాడంటే కారణం ఏమంటే హార్ట్ అటాక్ అంటుంటారు. హార్ట్ అటాక్ అంటే ఉన్నట్లు ఎందుకు అవుతుందంటే 2 వాల్స్ ఉంటాయి, ఒకటి ఇన్ అండ్ అవుట్, 2 ఉంటాయి. దీంట్లో కొవ్వు పేరుకునింది అనుకోండి, అది బ్లాక్ అయింది, దాన్ని శ్వాస నిశ్వాసాలు తగ్గించేస్తుంది, బట్టను బంధించేస్తుంది. దాన్ని హృదయాఘాతం అని చాలా వరకు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ ఒక్క అర్జునుడు బాణం వేస్తే ఎలా పవర్గా దూరుతుందో అలాగా ఈ ఒక్క చెట్టు మూలిక దేహాన్ని వేధించుకుంటూ ఆ ఒక్క ఉన్న కొవ్వుని తగ్గించి ఆ రక్తంలో పుష్టినిచ్చి దేహాన్ని బలపరిచే ఒక గుణము ఈ ఒక్క అర్జున అంటే ఈ మద్ది చెట్టులో ఉన్నదనమాట. ఈ మద్ది చెట్టును మనం ఏం చేయాలా అంటే చూడండి, దీన్ని మనం ఇలా కొట్టామనుకోండి మొత్తం చెక్క వస్తుంది. ఈ చెక్క చాలా గట్టితనమైన చెక్క అనమాట. ఎండిన తర్వాత మీరు కాల్చారనుకోండి, ఇది పొయ్యిలో పెడితే కాలదు, అది నిదానంగా అగ్గిపడి నిదానంగా కాలుతుంటుంది. బాగా ఎండిన తర్వాత మీరు పొయ్యిలో పెడితే మీరు పొయ్యిలో వంట చేసే కాదు, దీన్ని ఏమంటే వెలిగించుకోవచ్చు అంతే. కాలిన తర్వాత చల్లగా బూడిదవుతుంది, ఎక్కువ తూకం ఉంటుంది. దీంట్లో ఆ గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు ఏం చేస్తాయి అంటే మన దేహంలో ఈ ఒక చెట్టు మూలిక మొత్తం తీసుకొని చెక్క తీసుకొని చిన్న చిన్న పిచ్చులు కొట్టి ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత దాన్ని బాగా నలగొట్టాలి. మిక్సీకి అట్లే పీసులు వేస్తే మిక్సీ పోదు, బాగా గట్టిగా ఉంటుందన్నమాట. పచ్చిగా ఉండేటప్పుడే కావాలంటే నలగొట్టేయండి. అలా లేదు, ఎండిన తర్వాత బాగా వేసి రోట్లోకి వేసి బాగా దంచిన తర్వాత అయితే మిక్సీకి వేసుకొని చాలా స్మూత్గా ఉన్న పౌడర్ని చేసుకొని ప్రతిరోజు ఒక బాటిల్లో పెట్టుకోండి. ప్రతిరోజు ఉదయం ఒక అర చెంచా, సాయంత్రం ఒక అర చెంచా. అర చెంచా అంటే టీ స్పూన్ అండి, చిన్నది, పెద్ద స్పూన్ కాదండి, చిన్న స్పూన్లో అర చెంచా అనమాట. అమ్మ బంట ఉంటే ఒక బొటనవేలు ప్రమాణం తీసుకోవాలి, అంతే, ఎక్కువ తీసుకోకూడదు. ఇలా తీసుకొని ఒక 41 రోజు వాడారనుకోండి, మీకు బ్లాక్ అయిన ఇది ఏమున్నాయో ఈ పైపులు అంటారు కదా, అవి వాల్స్, బ్లాక్ అయిన వాల్స్, అది రిలీఫ్ వస్తుంది మీకు. ఈ దేహంలో కొవ్వు కూడా కరిగిస్తుంది. ఇది దీంట్లో ఉన్న ఒక గుణం అన్నమాట. ఈ ఒక్క రెమెడీ మీకు మీరుగా చేసుకోండి. ఎందుకంటే మద్ది చెట్టు దీంట్లో తెల్ల ఎర్ర 2 మధ్యలో చాలా రకాలు ఉన్నాయండి. ఎర్ర మద్ది, తెల్ల మద్ది, నల్ల మద్ది, పూల మద్ది, కూడు మద్ది, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇది వచ్చి మామూలుగా ఎర్ర మద్ది అనమాట. దీంట్లో ఇంకోటి తెల్ల మద్ది వస్తుంది, అది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి. స్పీడ్ పోస్ట్ ద్వారా మేము పంపిస్తుంటాం, వాడండి. ఆ సమస్య ఏముందో మీరు ఆ బాధ నుంచి తొందరగా మీరు రికవరీ కావచ్చని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.